ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సిమ్ అడాప్టర్ అనమాట. మీరు ఈ సిమ్ అడాప్టర్ని యూజ్ చేసి హైబ్రిడ్ స్లాట్ ఉండే ఫోన్స్లో మీరు 2 సిమ్స్ ప్లస్ ఒక మెమరీ కార్డ్ అనేది వాడొచ్చు అనమాట. అది అలా నేను చూపించబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు హరి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ముందుగా నేను ఈ సిమ్ అడాప్టర్లో అనేది సిమ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. నా ఎయిర్టెల్ సిమ్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట ఈ సిమ్ అడాప్టర్లో. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు హైబ్రిడ్ స్లాట్ ఉండే ఫోన్ తీసుకుంటున్నాను అనమాట. ఈ ఫోన్ వచ్చేసరికి హానర్ 7X అనమాట. దీని ఫుల్ రివ్యూ నేను రీసెంట్గా చేశాను. మీరు చూడాలనుకుంటే పక్కన ఐఎన్ ఉంది కదా, నేను అక్కడ వదిలేస్తాను అనమాట. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్ ట్రే అనేది బయటకు వచ్చేసింది. ఫ్రెండ్స్ ముందుగా నేను ఈ సిమ్ అడాప్టర్ అనేది నేను స్లాట్కి కింద నుండి పెడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇది మీరు పైనుండి పెట్టడం మీన్స్ మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్కి పైనుండి అయితే వర్క్ అవుతుంది. మీరు సిమ్ అడాప్టర్ పెట్టిన తర్వాత దీనిపైన మెమరీ కార్డ్ అనేది ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన దాని పక్కన సిమ్ ఉండే చోట సిమ్ యాజ్ యూజువల్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఇక్కడ నేను సెట్ చేసేసాను. సెట్ చేసేసిన తర్వాత మీరు దీన్ని యాజ్ యూజువల్గా మీ ఫోన్లో అనేది ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. నేను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేను నా మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్లో మీరు చూడొచ్చు 2 సిమ్స్ అనేది నాకు యాక్టివేషన్లోకి వచ్చేసినాయి. అండ్ మెమరీ కార్డ్ కూడా పెట్టాం కదా, మెమరీ కార్డు యాక్టివేషన్ ఉందో చూద్దాం. ఇక్కడ నేను ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో స్టోరేజెస్లో నాకు 2 స్టోరేజెస్ డివైడ్ అయిపోయినాయి. నేను మీకు కొంచెం క్లారిటీగా చూపిస్తాను అనమాట. మీరు దీనికోసం నేను నా ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను. ఈ ఫైల్ మేనేజర్లో మీరు ఇక్కడ లోకల్ స్పేస్ అని కనబడుతూ ఉంటుంది కదా, ఈ లోకల్ స్పేస్ అనేది నా మెమరీ కార్డ్లో ఉండే స్టోరేజ్ అనమాట. నా మెమరీ కార్డ్లో ఉండే స్టోరేజ్ కూడా డిటెక్ట్ చేసింది అనమాట. మీరు ఈ కనెక్షన్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఈ ఫోటోలో హోల్డ్ చేసి మీరు కేస్ అనేది వేసేసుకోవచ్చు అనమాట కనబడకుండా. ఫ్రెండ్స్ సిమ్ అడాప్టర్ యూజ్ చేసి మీ హైబ్రిడ్ స్లాట్ ఉండే ఫోన్స్లో 2 సిమ్స్ ప్లస్ ఒక మెమరీ కార్డ్ ఎలా వాడాలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇప్పుడే నా ఛానల్ని విజిటింగ్ ఇదే ఫస్ట్ టైం అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ హరి సైనింగ్ అవుట్. ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. జై హింద్.